శివుని అద్భుత శక్తి, కాలాన్ని ఆపిన మహాదేవుడు. అనాది కాలంలో దేవతలు, అసురులు మధ్య యుద్ధాలు జరుగుతుండేవి. ఒకసారి భూమిపై కాలాగ్నిరాక్షసుడు అనే భయంకరమైన రాక్షసుడు పుట్టాడు. అతని శక్తి ఎంత గొప్పదంటే, అతడు కాలాన్ని కూడా తన ఇష్టం వచ్చినట్లు మార్చగలడు. అతను ఎక్కడికి వెళ్తే అక్కడ నాశనం మాత్రమే మిగిలేది. దేవతలు అతన్ని ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఎవ్వరూ అతన్ని జయించలేకపోయారు. చివరికి దేవతలు అందరూ కలిసి మహాదేవుడు శివుడు దగ్గరకు వెళ్లారు. ఓ మహాదేవా, ఈ రాక్షసుడిని ఆపగల శక్తి మీకే ఉంది అని ప్రార్థించారు. అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వి తన మూడో కన్నును నెమ్మదిగా తెరిచాడు. ఆ క్షణంలో భూమంతా ప్రకంపనలు మొదలయ్యాయి. ఆకాశంలో అగ్ని జ్వాలలు కనిపించాయి. శివుని మూడో కన్ను శక్తి కాలాన్ని కూడా నియంత్రించగలదని అంటారు. శివుడు తన త్రిశూలాన్ని నేలపై బలంగా కొట్టాడు. ఆ దెబ్బతో కాలం ఒక్క క్షణం ఆగిపోయింది. గాలి కదలడం ఆగింది. నదులు ప్రవహించడం ఆగిపోయాయి. ఆ సమయంలో శివుడు కాలాగ్నిరాక్షసుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. శక్తిని ధర్మం కోసం ఉపయోగించాలి, వినాశనం కోసం కాదు అని చెప్పి తన త్రిశూలంతో ఒకే ఒక్క దెబ్బ కొట్టాడు. అప్పుడు ఆ రాక్షసుడు అగ్ని ధూళిగా మారిపోయాడు. దేవతలు అందరూ ఆనందంతో శివునికి నమస్కరించారు. అప్పుడు శివుడు ఇలా అన్నాడు, ధర్మాన్ని కాపాడటానికి నేను ఎప్పుడూ ఉన్నాను. భక్తితో పిలిస్తే నేనే వస్తాను. అందుకే శివుని మహాకాలుడు అని కూడా అంటారు. మారల్: శక్తి ఉన్నవాడు వినాశనం కాదు, ధర్మాన్ని కాపాడాలి.